పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలో అడుగుపెట్టారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్ష నేతల సమావేశంలో పాల్గొని ప్రధానమంత్రితో భేటీ తర్వాత ఆయన నేరుగా చెన్నై వెళ్లారు. అలానే ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాణి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి విశ్లేషణ చేశారు, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం. కేశవ్ గారు నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు నేషనల్ స్టార్గా మారిపోయారు. డైరెక్ట్ ఢిల్లీలో మీటింగ్, ఇప్పుడు చెన్నైలో ల్యాండ్ అయ్యారు. సో ఎలా జరిగింది ఢిల్లీ టూర్? ఎలా జరిగింది? ఎన్డీఏ పక్ష నేతల సమావేశం, ప్రధానమంత్రి గారితో ఆయనకు ఉన్నటువంటి అసోసియేషన్ అందరికీ తెలిసిందే. జనసేన పార్టీ ఎలా చూస్తుంది దీన్ని? కేశవ్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా సుమన్ టీవీ వీక్షకులకు అందరికీ నమస్తే సార్. సార్, నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు రాజకీయాల్లో ఇదే తెలుసు అని, ప్రతిదీ తెలుసుకోవాలా అని చెప్పి ఆయన ఎదుగుతున్న తీరు చూస్తుంటే మాకు కన్నుల పండగ సార్. అంటే కొన్ని అంశాలు అంటే ఇప్పుడు మేము విన్న, అంటే మా నాయకుడిని మాట్లాడిన మాటలు, అంటే 2 చోట్ల ఓడిపోయావు, నీకెందుకు రాజకీయాలు, అసలు నీకు రాజకీయం అంటే తెలుసా, ఎక్కడున్నారు సార్ వీళ్ళంతా, గేటు దగలనీయము, తలుపు దగలనీయము, మొత్తం గేట్లు వేసుకుని లోపల ఉన్నారు సార్. ఆయన ఒక్కడే శ్వేత పావురం లాగా ఇంటి మచ్చ లేకుండా భారతదేశం అంతా విహరిస్తూ సమసమాజ స్థాపన కోసం, అంటే రాజకీయ పార్టీలు ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే కేశవ్ గారు ఈ మాట, ఆయన నిన్న బెంగళూరుకి వెళ్ళాడు దీని పెట్టే ముందు, కర్ణాటక. ఒక మాట మన దాంట్లో మేము కూడా కనెక్ట్ అయినాం. వైకోట్లో మా గ్రామం దగ్గర ఏనుగులు తొక్కి చంపేశాయి కొంతమందిని, ఏనుగుల దాడిలో. వీటన్నిటిని రిపోర్ట్స్ తీసుకొని ఆయన ఏంది దీనికి పరిష్కారం అని ఈ డిఎఫ్ ఆయన శాఖ తీసుకొని, అంటే కర్ణాటకలో ఈ విధంగా చేస్తే తగ్గింది సార్ అంటే ఆ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు ఆ కుంకి ఏనుగులు ఒక విధంగా మనకు వినాయక స్వాములను పంపించినట్టే వాళ్ళు మన సమస్యకు. అవి పోయి తీసుకొని వచ్చే టైంలో మేము అడుగుతున్నాం, మేమైతే మా కంట్లో నీళ్ళు వచ్చేసారు. అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రాక్టికల్ గా 2 డెడ్ అగైనెస్ట్ కదా సార్. కానీ ఆయన ఇది ఏ గవర్నమెంట్ అని పోయాడు రిక్వెస్ట్ చేసుకొని, మా సమస్య ఇది అంటే ఆయన ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారండి. 2 ఉప ముఖ్యమంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, అంటే నువ్వు ఒక మంచి అద్భుతమైన సమస్య మీద వచ్చావు, మేము సహకరిస్తాం, నువ్వు తెలుగు మేము కన్నడం లేదు, నువ్వు మా ఆత్మ బంధువు అన్నట్టు ఆయన దగ్గర చేసుకున్న తీర్పు చూస్తే నిజంగా మాకు నిజంగా ఆనంద బాష్పాలు సార్. అంటే ఆయన చూసినటువంటి, ఆయనకు అప్పచెప్పినటువంటి వెంటనే ఢిల్లీ, మీరు అన్నట్టు ఢిల్లీ టూర్. ఢిల్లీలో ఒక నిత్య విద్యార్థి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీకేం తెలుసు, ఏ వ్యవస్థ తెలుసు అని మాట్లాడిన వాళ్లకు చంపపెట్టులాగా ఆయన ఆర్థిక వ్యవస్థ, ఆ 4వ స్థానానికి రావడం, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, దానిని సమైక్యపరచుకుంటూ మోడీ గారు ముందుకెళ్తున్న తీరు. ఎస్, మోడీ గారికి ఒక అజెండా సొంతది ఏం లేదు, దేశమే కదా సార్. అంటే ఇప్పుడు మనం 1000 మాట్లాడొచ్చు, వాళ్ళు ఎవరో ఆయన వేసుకున్న కోటు 30,000, ఈయన వేసుకున్న 20,000, ఎవరో ఇంక వాళ్ళకు పని లేని ఆలోచనలు చేయొచ్చు. కానీ స్వతహాగా ఆయన 1,00,000 కోట్లు కొట్టేశాడు, ఆయన మీద 18 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అటువంటి మచ్చం లేని నాయకుడే కదా సార్ ఆయన. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన పర్సనల్ జీవితం ఇంకోటి మాట్లాడడానికి ఏం లేదు కదా ఆయన పరిపాలన. అంటే అది ఆయన చెప్తున్నాడు, అది ఆయన్ను ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అటువంటి నాయకుడు దాంతో నేను ప్రయాణం చేస్తున్నా. ఒక మంచి ఫెడరల్ స్పిరిట్, ఇటు మీరు అన్నట్టుగా అటు కర్ణాటక ప్రభుత్వంతో, ఇటు తెలంగాణ ప్రభుత్వంతో, అక్కడ ఆంధ్రాలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలతో మన అవసరాలకు తగ్గట్టుగా ఒక ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో నడుస్తున్నటువంటి విధానం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక సమష్టి కృషితో రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు, ఇదే ఎజెండాతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. 100% ఉంటాయి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాసం వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేనకు ఏమన్నా రావు అంటే ఎందుకు రావు సార్? కుటుంబంలో వచ్చినప్పుడు అదే కదా మా నాయకుడు చెప్పాడు. ఎస్, వాస్తవంగా నేను మీ సుమన్ టీవీ ద్వారా చెప్తున్నా, మేము చెప్పుకోవాల్సినటివి, మా నాయకుడి దగ్గర మాట్లాడవలసినటివి, ఒకవేళ అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి కోరవలసినటివి కూడా చాలా ఉన్నాయి. మాకు లీడర్ కదా సార్ మాకు ముఖ్యం.
అవును. మా లీడర్ మా నాయకుడు కదా సార్ ముఖ్యం. ఆయన అడిగే కదా మాకు ముఖ్యం. ఆయన వేసే ప్రతి అడుగు వెనక మేము నడవడమే మా ధ్యేయం సార్. మా బాధలు ఉన్నాయనో మా సొంత పని జరగలేదనో మేము చేయలేదు కదా. అలాగే ఆయన సొంత పనులకు తిరగడం లేదు కదా. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కుటుంబం అయింది సార్ ఆయన దృష్టిలో. అంటే ఎవరు రాకపోయినా, ఈరోజు మీరు ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, కార్మికులు ఒక్కోటి కావచ్చు, ఎవరు రాకపోయినా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి అని మా దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఎవరైనా కానీ సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సొసైటీ వాళ్ళు వచ్చి అయినా ఈ సమస్య మీ నాయకుడి దృష్టికి తీసుకెళ్ళిపోండి, జనవాణిలోండి ఇవ్వండి అంటే మాకు మా ఛాతీ ఎందుకు ఉప్పొంగదు సార్. అంటే మా నాయకుడి దగ్గరికి పోతే సమస్య పరిష్కారం అవుతుంది అని ప్రజలు నమ్ముతూ వస్తూ ఉంటే అంటే ఇంకా మీరు ఏముంది సార్ ఆయన విమర్శించడానికి? ఆయనకి అంత భరోసా, అంత అండ, అంత ధైర్యము, అంత నేనున్నాను, నువ్వు ఇలాగే ఎదగాలి అని చెప్పి ఒక సొంత బిడ్డలాగా, ఒక తమ్ముళ్లాగా మోడీ గారు చూస్తున్నారు. బట్ ఎందుకు అందుకనే ఆయన అంటున్నాడు అంటే మోడీ గారి లాంటి నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం మనకు అవసరం. ఈరోజు బార్డర్ దాటి వచ్చేది కాదు. మనం ఇలాగే వదిలేస్తే మన ఇంట్లో కూడా వచ్చి దాడి చేస్తారు, మన ఇంట్లో కూడా వచ్చి బాంబులు పెడతారు. ఇంత ధైర్యంగా, ఇంత ఓపెన్ గా ఎవరు మాట్లాడలేదు సార్. అందుకే ఆయనకు రాజకీయం తెలుసా అంటాడు. ఏంటి రాజకీయం అంటే? ఏంటి రాజకీయం అంటే ఒక 4 స్కాముల్లోనో, లిక్కర్ స్కామ్లోనో ఉండి 500 కోట్లు 1000 కోట్లు తిప్పేసి 2000 కోట్లు పెట్టి రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు 3000 ఇస్తే మనం 5000 ఇద్దాం అనేదే రాజకీయం. అటువంటి రాజకీయం అయితే మన నాయకుడికి తెలియదు. ప్రతి అంశంలోనూ పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉంటూ కేంద్రం సార్ ఈ రోజు కాదు సార్, చాలా మంది కేశవ్ గారు ఈ మాట కూడా అన్నారు, మీరే కదా ఏమి ఇచ్చారు, పచ్చిపోయిన లడ్డీలు ఇచ్చారు అని తిరుపతిలో అన్నారు. మళ్ళీ ఈ పొద్దు ఎట్ట కలిశారు అంటే ఎస్ ఆయనలో ఉన్న మనం ఇంత చేస్తే మనకి ఇంకా రాలేదే అనేది అడుగుతుంది. అదే కదా ఆయనకి నచ్చింది. నేను చేయనప్పుడు నన్నే ప్రశ్నించాడు కదా ఆయన, మాకేమి ఇచ్చారు సార్, మట్టి నీళ్లు మా అని అడిగాడు కదా. మరి అదే నేను 2,000 కోట్లు ఇస్తున్నా అమరావతికి అని చెప్పి ఆయన చేతులు ఎత్తి దండం పెట్టాడు కదా. రైట్. ఇప్పుడు చెన్నై టూర్ ఏంటి స్పెషాలిటీ? 1 నేషన్ 1 ఎలక్షన్స్ గురించి ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట మర్చిపోయాం మనం. ఇక్కడ చెప్పండి. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ ఢిల్లీలో ఉంటే ఇక్కడ మళ్ళీ వేరే ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం. కానీ అక్కడ ప్రతిపక్షాలు డిఎంకే అంటే ఆపోజిట్ అయినా వేరే పార్టీ కదా సార్, జయలలిత పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నా ఇదేంటి మనం జాతీయతా భావంతో మనం ఒకే నేషన్, ఒకే ఎలక్షన్. అంటే ఇప్పుడు మీకు స్థానికంగా వచ్చినప్పుడు వీళ్ళెవడో వచ్చి ప్రభావితం చేస్తారు, వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళెవరో ప్రభావితం చేస్తారు. మీకు ఐడియా ఉందా కేశవ్ గారు? మన గవర్నమెంట్ లేదు, ఇంకొక 2 స్టేట్లో మనం ఉంది, లేదా పక్కన ఇంకో స్టేట్ లో వచ్చిందంటే రివాజ్ అంటే మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రాల నుంచి మన పార్టీలకు అక్కడి నుంచి డబ్బులు పోయినవి లేవా? అవును, ఉన్నాయి. మొన్న ఆంధ్ర తెలంగాణ దీనిలో కూడా జరిగినాయి కదా. మరి అటువంటిప్పుడు ఈ కుంభకోణాలు ఇవన్నీ వద్దు, ఒకే దేశం, యునైట్ గా ఉందాం. 2 రోజులు కొట్లాడుకుంటారు, 2 రోజులు వ్యతిరేకిస్తారు, అందరం ఒక గొడుగు కిందకి వస్తాం. మనలో ఇప్పుడు మన దేశంలో మనం 100 పార్టీలు, మన ప్రజాస్వామ్య భారతదేశం అంత ప్రజాస్వామ్య దేశం లేదు. 1000 మాట్లాడుకుంటాం, 1000 పార్టీలు పుట్టించుకుంటాం, నిలబడతాం. బట్ జాతీయ స్థాయికి వెళ్ళేటప్పటికి నిజంగా మీరు ఒకవేళ లోపల విమర్శలు ఉన్నా, మొన్న పెహల్గాం విషయంలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ ఏ పార్టీ వాళ్ళైనా గొంతు కలిపారు కదా సార్. మోడీ గారు మీరు ఏం తీసుకున్నా మేము వెనకుంటాం, ఇంక్లూడింగ్ ఎంఐఎంతో సహా మేము వచ్చారు. అదే కదా కోరుకుంటున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. అటువంటి అంటే మనం ఇక్కడ అన్నదమ్ముల్లాగా ఒక పాట అనుకున్నంత మాత్రాన దేశం విషయం వచ్చేటప్పటికి మనందరం యునైట్ గా ఉందాం. ఆ విధంగా చుట్టుపక్కల రాష్ట్రాలు, దేశ స్థాయిలో ఆయన ఒక అంటే ఏమంటారు సార్ దాన్ని, ఒక కలిపేటటువంటి ఒక మంచి వ్యక్తి, అందరినీ అన్ని పార్టీలను లేకుండా కలిపేటటువంటి ఒక ఆశా దీపం అయిపోయినాడు సార్. కానీ తమిళనాడు మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చాలా ఇష్యూస్లో. ఆయన మొన్న ప్రాయశ్చిత్త దీక్ష దగ్గర నుంచి కూడా తమిళ్లోనే మాట్లాడడం, తమిళ ప్రసంగాలు చేయడం. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి, తమిళనాడులో జనసేన అడుగుపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అది అధ్యక్షుడి నిర్ణయం సార్. నేను అంటే మనకైతే అధ్యక్షుడి నిర్ణయం, తెలంగాణ ఇక్కడ ఉన్నాం,
అక్కడ ఉన్నటువంటి పొత్తులను బట్టి బార్డర్స్ లో కొంతమంది ఆయనకున్న అభిమాన గణం వాళ్ళందరూ కోరుతున్నారు, బలంగా కోరుతున్నారు మనం వాళ్ళతో పొత్తు పెట్టుకుని అడగచ్చు. ఒకవేళ అది సక్రమమైన మార్గంలో కుదిరిపోతే వీళ్ళు, బట్ ఇంక భాషలు అంటారా, ఆయన పవన్ కళ్యాణ్ గారు అనే ఎవరైనా మాట్లాడొచ్చాము కానీ ఆయన నిత్య విద్యార్థి అని ఎందుకన్నానంటే ప్రతిరోజు ఒక విషయాన్ని తెలుసుకుంటాడు సార్. నేను ఈ రోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా కేశవ్ గారు. మీరు ఏదో ఒక స్థితిలో కొంచెం కష్టం అవ్వచ్చు, ఏదో ఒక స్థితిలో మీకు ఏదో ఒక భాషలో ఒక రిక్వెస్ట్, ఒక సలహానో, ఒక పేపర్ మీరు ఏదో కష్టపడి ఆ జనాలకి ఆయన చేతికి ఇవ్వండి, 100% ఆయన చదువుతారు. అది రాత్రి 3 అని కాదు. ఆయన దగ్గర ఉన్న ఏంటంటే ఆ సలహా ఆయన ఏ భాషలో ఉన్న దాన్ని చదివేది. అట్లా ఆయన వాళ్ళకి మళ్ళీ సమాధానం చెప్పాలి అంటే ఆ స్థాయికి అద్భుతమైన తెలుగు మాట్లాడతాడు మా సార్. నుడికారాలు అట్లా తెలుగు, క్షుణ్ణంగా తమిళ్, కన్నడతో మాట్లాడు కదా సార్, కన్నడ, హిందీ. అంటే జాతీయవాది సార్ ఆయన. ప్రతి భాషను నేర్చుకొని ప్రతి ఒక్కడు నా భారతీయుడు అని చెప్పి నిలువెత్తు గర్వంతో జాతీయ జెండా సెల్యూట్ చేసే భారతీయుడు సార్. ఆ స్పిరిట్ అర్థమవుతుంది. కానీ తమిళనాడులో వచ్చేసరికి ఏమవుతుంటే ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకే ఒక అలయన్స్ లో వెళతాయి. అదే క్రమంలో అటువైపు కొత్తగా విజయ్ పార్టీ పెట్టాడు. ఆయన సినిమా గ్లామర్ ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి కౌంటర్ చేయాలంటే జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారకర్తగా వెళ్తారా, లేదా మీరు అన్నట్టుగా సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగు ప్రజలు ఉన్నారు, తెలుగు ఓటింగ్ ఉంది, చెన్నైలో కూడా ఉంది. సో జనసేన పార్టీ కూడా ఏమన్నా అడుగు పెడుతుందా? ఇది ఒక సందేహం. నేను అధ్యక్షుడు నిర్ణయాన్ని నేను చెప్పలేను కానీ నేను అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని అయితే మీ ముందు ఉంచుతాను సార్. ఎందుకు నేను ఆ మాట ప్రస్ఫుటించానంటే మాకు విపరీతమైన అభిమానం ఉంది సార్ ఈ హోసూరు, ఈ తమిళనాడు బార్డర్ అంతా. అంటే మామూలుగా అట్లే కర్ణాటక కూడా. అంటే సినిమాను కానీ ఆయన రిసీవ్ చేసుకుని, ఆయన చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకున్న తీరు కానీ మీరు చూడండి. అలాగే బెంగళూరుకి వెళ్తే బెంగళూరు ఈ అభిమానులు అంటే వాళ్ళకు ఈ భాష, వేరే రాష్ట్రం, ఈ హద్దులు ఉండవు సార్. నిజంగా అక్కడికి వచ్చినప్పుడు ఏదో మీరు విధంగానే ఉంటుందేమో తప్పితే ఆయన దృష్టిలో ఆయన అటువంటి నాయకుడు. ఆయన దృష్టిలో మనమంతా ఒకటే అని. కానీ అక్కడి నుంచి కొంతమంది పెద్దలు, తమిళ పెద్దలు కావచ్చు, ఈ తెలుగు పెద్దలు కావచ్చు, బాటిల్లో వాళ్ళు, మనం కూడా అంటే ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ మేడం వాళ్ళ పార్టీ ఏఐడిఎంకే పొత్తులో ఉన్నాయి. అంటే రేపు పొద్దున్నే ఇంకా బలంగా ముందుకెళ్ళాలి అంటే మీరు అన్నట్టు ఒక పవర్, ప్రచారంలో ఒక పవర్, అంటే వాస్తవికతను అక్కడున్న తమిళ ప్రజలకు క్షేత్రస్థాయిలో వాళ్ళ గుండెల్లోకి చేరుకునేట్టుగా తెలియజెప్పాలి అంటే ఈయన ఒక అస్త్రం లాగా అట్లా మనం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 అక్కడ కలిస్తే అంటే అక్కడున్న వెసులుబాటును బట్టి మనం అంతా బాగుంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి విన్నపాలు పార్టీకి అధ్యక్షుల వారికి వస్తా ఉన్న మాట అయితే వాస్తవం సార్. బట్ మేమేం మాట్లాడతామంటే మేము అల్టిమేట్ గా మా నాయకుడి నిర్ణయం తీసుకుంటే నాయకుడు 100% నాయకుడి నిర్ణయం శిరోధారి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సార్, ఒక్క నిమిషం, పార్టీ తల్లి లాంటిది, నాయకుడు నాకు అన్ని ఆయనే సార్, తల్లి, తండ్రి, గురువు. అంటే వాస్తవం ఏంటంటే ఆయన నేర్చుకుంటూ మాకు నేర్పిస్తారు సార్. ఇప్పుడు మేము తప్పు చేయమని కాదు, మేము ఒక మాట మాట్లాడితే నిజంగా ఒకసారి అధికార ప్రతినిధులు అందరూ ఈ టీవీలకు వచ్చే వాళ్ళందరూ కూర్చోబెట్టుంటే ఆయన ఎంత క్షుణ్ణంగా అన్ని చూస్తున్నాడంటే మాకే ఆశ్చర్యం. ఒకవేళ తిట్టినా నువ్వు అట్లా మాట్లాడి ఉండకూడదని, ఓకే ఆ సబ్జెక్టు మా సార్ చూసినాడని ఆనందం. అంటే మా ఆనందం ఎట్టుంటుందంటే సార్, ఆయన కోపం వచ్చి కొట్టిన ఒక ఏటు అంటే నాకే ఇంత దెబ్బ తగిలింది, సార్ చేయికి ఎంత దెబ్బ తగిలింది అని ఆలోచించే వాళ్ళం సార్ అని మీరు. అంటే ఆ స్థాయి ఉంటుంది. ఆయన ఎంతగా చెప్పాడంటే మీరు అక్కడ ఎందుకు క్యాస్ట్ అరేంజ్ చేశారు, వాళ్ళు చేశారు, మనం వద్దు, మనకు క్యాస్ట్ వద్దు అంటే ప్రతి ఒక్కరి యొక్క స్పీచ్ లో నుంచి ఆయన అడుగుతున్నాడు. అంటే ఆయన చూడకుండా ఎట్లా చెప్తాడు సార్? అంటే ఆయన వీళ్ళందరికీ నేను ఒక అంశం ఇవ్వాలి అంటే వీళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, బాగానే పోతున్నారు, ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన ఒక స్టడీ చేసి 2 days అందరూ ఎవరెవరు ఇది మనకొద్దు అనవసరం. ఇప్పుడు ఆయన ఎవరు, కేశవ్ గారు ఉన్నారు, ఆయన చెప్పే తీరు ఎట్టుంటది. నాగేంద్ర గారు ఉన్నారు, నాగేంద్ర గారు ఒక ప్రశ్న అడిగారు, కేశవ్ గారు అటాక్ చేయాలి, నాగేంద్ర గారు అటాక్ చేయాలి. సబ్జెక్ట్ మీద మీరు ఇద్దరు సిద్ధాంతాల మీద మాట్లాడుకోవాలి. కేశవ్ గారి క్యాస్ట్ తో నాగేంద్రకి ఏం పని, నాగేంద్ర క్యాస్ట్ తో కేశవ్ గారికి ఏం పని? ఇంత క్షుణ్ణంగా
నాకు తెలిసి కానీ అంత క్షుణ్ణంగా తమిళ చెప్తే- రాజకీయాల్లో కులం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, భాష ప్రభావం మరీ ఎక్కువ ఉంటుంది. సో తమిళ రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా పవన్ కళ్యాణ్ గారు? అంత గొప్ప సార్. ఆయనకు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతుడు సార్ పవన్ కళ్యాణ్. నో డౌట్ సార్. ఇవన్నీ చెప్పేదానికి ప్రాసలాగా ఉంటది. కులం, మతం, ప్రాంతం, వర్గం లేని నాయకుడు అని ఆయన 100% నిజం సార్. ఇది ఆయన మీద నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానించడం లేని కులం ఏదన్నా ఉందా రాష్ట్రంలో? 367 కులాలు ఉన్నాయి. నాకు చెప్పండి, ఎవరో ఏ కులంలో ఆయన అభిమానించలేదు? అంటే ఇప్పుడు అదే కదా సార్ కులం ప్రభావితం చేసింది అన్నప్పుడు. ఇప్పుడు కులం ఒకటి, అన్ని కులాలు కలిపి అన్ని సమయాలు కలిసి వస్తేనే కదా ఇంత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చారు. 151 11 చేసి 164 చేయాలంటే ఎంత పెద్ద ఐకమత్యం ఉండాలి కులాల మధ్య. అట్లా అదే అవన్నీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నుంచి తమిళ రాజకీయాల వైపు జనసేన అడుగులేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే మోడీ తర్వాత భారతదేశానికి దొరికిన ఒక ఆణిముత్యం సార్. ఆయన ఒక వజ్రం. దాన్ని ఆ వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంటే దాన్ని ఎంతో విలువ చేస్తుంది. కానీ దాని ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల మంది సమాజానికి మేలు చేయాలనేటటువంటి ఆ వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటున్నాను. ఆయనకు అది తమిళనాడు కదా, అక్కడ వేరే వాళ్ళు కదా, ఇక్కడ కర్ణాటక కదా, వాళ్ళు కాంగ్రెస్ కదా. చెప్పారు చూసారా సార్ మీరు? అంటే ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి నాకే జలసేసింది, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కదా, మీరు కాంగ్రెస్ కదా. ఏమంటే ఆయన అడిగిన తీరు, ఆయన మమ్మల్ని సంప్రదించిన తీరు, ఆయన చేస్తున్న ఒక సమస్య నాకు దృష్టి కొట్టింది. కానీ మేము అఫ్కోర్స్ మేము కాంగ్రెస్ బీజేపీ కావచ్చు, కానీ మేము ఇద్దరం భారతీయులమే కదా అని ఆన్సర్ ఇచ్చాను ఆ జర్నలిస్ట్ కానీ ఉప ముఖ్యమంత్రి చెప్తుంటే. బట్ మాకు ఎంత ఆనందంగా ఉంటుంది సార్. ఆడ కూర్చొని ఉంటే మేమే ఆనందాన్ని పొందినట్టు ఉంటుంది సార్ మాకు. ఎస్, మేము పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో మేము ఉన్నంత సంతోషంగా ఉంటుంది మాకు. అది రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. చెన్నై పర్యటన తర్వాత రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా పవన్ కళ్యాణ్ మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే తమిళనాడు ప్రాంతం నుంచి కూడా చాలామంది నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అది ఏ నిర్ణయం అయినా కానీ అధినేత తీసుకుంటారు. ఇక జాతీయ రాజకీయాల విషయంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఎదుగుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఐక్యత, అన్యోన్యత దేశానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాతిపదిక అవుతుందని నాగేంద్ర గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.